గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్లో మనం లీజింగ్ గురించి చూద్దాం. సో లీజింగ్ యొక్క హిస్టరీ ఏంటంటే, ఇది సుమేరియన్స్ దీన్ని 200 BCలో గూడ్స్ని లీజుకి ఇవ్వడంతో ఈ లీజింగ్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. తర్వాత రోమన్స్ ఏం చేశారంటే, దీనికి సంబంధించినటువంటి పూర్తి చట్టాలని తయారు చేసి వాళ్ళ మూవబుల్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ని లీజ్కి ఇచ్చేవారనమాట. అంటే కదిలేటటువంటి ఆస్తుల్ని అలాగే కదలనటువంటి ఆస్తుల్ని కూడా వీళ్ళు లీజ్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. తర్వాత ఈ ఇండియాలో ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1973లో ఈ లీజింగ్ వచ్చిందనమాట. లీజింగ్ అనే కాన్సెప్ట్ ఆరిజినేట్ అయింది. సో ఫస్ట్ కంపెనీ ఏంటి, ఇండియాలో వచ్చిన ఫస్ట్ లీజింగ్ కంపెనీ ఏంటి అంటే చిదంబరం గ్రూప్ 1973లో మద్రాస్లో స్టార్ట్ చేశారనమాట. ఓకేనా, ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఆల్ ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏది అంటే ఐసిఐసిఐ బ్యాంక్ లీజింగ్ సర్వీసెస్ని ఆఫర్ చేయడానికి 1983లో ముందుకు వచ్చింది. తర్వాత ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఏంటి, లీజింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఏది అంటే SBI అనమాట. కాకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది డైరెక్ట్గా లీజ్కి ఇవ్వదు అనమాట. లీజింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయదు. సో ఇది ఏం చేస్తుందంటే ఒక సబ్సిడరీని స్టార్ట్ చేసింది. SBI క్యాపిటల్ మార్కెట్ అనేటటువంటి ఒక సబ్సిడరీని స్టార్ట్ చేసి దాని ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది అక్టోబర్ 1986లో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ దీన్ని ఫాలో అవుతూ కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలా రకరకాల బ్యాంక్స్ అవి కూడా వాటి సబ్సిడరీస్ని స్టార్ట్ చేస్తాయి అనమాట. సో వాటి సబ్సిడరీస్ ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా, సో ఇది హిస్టరీ ఆఫ్ లీజింగ్. సో అసలు లీజింగ్ అంటే ఏంటి అంటే, ఇది ఒక ఫైనాన్షియల్ కాన్సెప్ట్ అనమాట. లీజింగ్ అనేది ఒక ఫైనాన్షియల్ కాన్సెప్ట్. ఇందులో 2 పార్టీస్ ఉంటాయి, ఒకరు లెస్సర్, ఇంకొకరు లెస్సీ. లెస్సర్ అంటే ఎవరు అంటే, ఎవరైతే ప్రాపర్టీ యొక్క ఓనర్ ఉంటారో ఆ ఓనర్ని మనం లెస్సర్ అని అంటాం. సో లెస్సర్ ప్రాపర్టీని ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో, కాంట్రాక్ట్ మీద ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళని మనం లెస్సీ అని పిలుస్తాం. ఇలా యూజ్ చేసుకున్నందుకు లెస్సీ ఏం చేస్తాడంటే రెంట్ పే చేస్తాడనమాట. సో ఏదైతే రెంట్ పే చేస్తున్నాడో ఆ రెంట్ని మనం లీజ్ రెంటల్స్ అని పిలుస్తాం అనమాట. సో ఎప్పుడు పే చేయాలి అంటే వాళ్ళ యొక్క కన్సెంట్ని బట్టి, అంటే వాళ్ళ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ని బట్టి ఆ రెంట్ అనేది పే చేస్తాడనమాట. ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు, ఒక 5 years వరకు పే చేయాలి. ఆ 5 years పర్టికులర్ ఇంటర్వెల్స్లో 6 monthsకో 3 monthsకో పే చేస్తూ ఉండాలంటే, అంటే 5 years అసెట్ని యూజ్ చేసుకుంటాడు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రెంట్ అనేది పే చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని మనం లీజింగ్ అని పిలుస్తాం అనమాట. సో ఒకసారి చూడండి, లీజింగ్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ కాన్సెప్ట్, ఈజ్ అన్ అరేంజ్మెంట్ బిట్వీన్ 2 parties, ద లీజింగ్ కంపెనీ ఆర్ లెస్సర్. లీజింగ్ కంపెనీ అయినా లెస్సర్ అన్న ఒకటే. సో ఆర్ యూజర్ ఆర్ లెస్సీ, ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళని మనం లెస్సీ అని పిలుస్తాం. సో వేర్ బై ద ఫార్మర్ అగ్రీస్ టు బై క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఫర్ యూజ్ ఆఫ్ ద లేటర్. ఫార్మర్ అంటే ఎవరు, ఈ లీజింగ్ కంపెనీ ఏం చేస్తుందంటే అరేంజెస్ టు బై ద క్యాపిటల్ ఎక్విప్మెంట్. ఒక మెషిన్ని పర్చేస్ చేయడానికి, క్యాపిటల్ ఎక్విప్మెంట్ అంటే ఏదో ఒక మెషిన్ ఎక్విప్మెంట్ అనమాట. సో ఆ ఎక్విప్మెంట్ని పర్చేస్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఎవరి కోసం? ఫర్ ద యూజ్ ఆఫ్ ద లేటర్. సో లెస్సీ యూజ్ చేసుకోవడం కోసం లెస్సర్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ని పర్చేస్ చేస్తాడనమాట. సో ఫర్ అగ్రీడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ రిటర్న్ ఫర్ పేమెంట్ ఆఫ్ రెంట్. సో ఇది యూజ్ చేసుకున్నందుకు అగ్రీడ్ పీరియడ్, ఒక టైం పీరియడ్ పాటు ఆ క్యాపిటల్ ఎక్విప్మెంట్ని యూజ్ చేసుకున్నందుకు లెస్సీ ఏం చేస్తాడంటే రెంట్ని పే చేస్తాడనమాట. సో రెంట్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ అండ్ పేయబుల్ అట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సో వాళ్ళిద్దరు ముందే డిటర్మైన్ చేసేసుకుంటారు అనమాట. ఈ 10,000 20,000 ఎంతో కొంత అని ముందే అనుకుంటారు అనమాట ఇద్దరు. సో ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ 6 నెలలకి 3 నెలలకి అమౌంట్ అనేది పే చేయాలి. ఎలాగా? అకార్డింగ్ టు ద మ్యూచువల్ కన్వీనియన్స్ ఆఫ్ బోత్ ద పార్టీస్. సో ఇవి పార్టీస్ యొక్క కన్వీనియన్స్ని బట్టి ఆ టైం పీరియడ్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. ఓకేనా, సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీజింగ్. నెక్స్ట్ డెఫినేషన్. సో ఇది తెలిసిందే, ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ లెస్సర్ అండ్ లెస్సీ. లీజింగ్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ లెస్సర్ అండ్ లెస్సీ ఫర్ ద హైర్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ అసెట్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆర్ వెండర్ ఆఫ్ సచ్ అసెట్స్ బై ద లెస్సీ. ఇక్కడ ఏంటి, లెస్సర్ ఇది ఇక్కడ ఏంటంటే అద్దెకి తీసుకుంటున్నాడు అనమాట. ఇది ఎవరిద్దరి మధ్య ఒక ఒప్పందం
లెస్సీకి మధ్య కాంట్రాక్ట్ అనమాట, ఇద్దరికి మధ్య ఒక ఒప్పందం. ఎందుకు ఆ అసెట్ని, ఒక స్పెసిఫిక్ అసెట్ని సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? లెస్సీ సెలెక్ట్ చేసుకొని ఎవరి దగ్గర సెలెక్ట్ చేసుకుంటాడంటే ఒక మ్యానుఫ్యాక్చరర్, ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి అయినా, అమ్మే హోల్సేలర్, రీటైలర్, వెండర్ దగ్గర నుంచి అయినా ఒక అసెట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని అద్దెకి తీసుకుంటాడు అనమాట. సో ఎవరి దగ్గర నుంచి అద్దెకి తీసుకుంటాడంటే లెస్సార్ ఏం చేస్తాడంటే లెస్సీ తరపున ఆ అసెట్ని పర్చేస్ చేసి, ఓకేనా, సో దాన్ని రెంట్కి ఇస్తాడనమాట లెస్సీకి. ఓకేనా, ఇది సెలెక్ట్ చేసుకునేది లెస్సీయే. ఏ మెషిన్ కావాలో అది సెలెక్ట్ చేసుకునేది లెస్సీయే. సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన అమౌంట్ని లెస్సర్ పే చేసేస్తాడు అనమాట. పే చేసి దాని ఓనర్షిప్ రైట్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా లెస్సర్ దగ్గరే ఉంటాయి. కానీ దాని పొజిషన్ మాత్రం, దాన్ని యూజ్ చేసుకునేది మాత్రం లెస్సీ. పొజిషన్ అండ్ యూజ్ ఆఫ్ ద అసెట్ ఆన్ పేమెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ రెంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో దాన్ని యూజ్ చేసుకున్నందుకు రెంట్ పే చేస్తాడు అనమాట లెస్సీ. ఓకేనా. సో నెక్స్ట్ పార్టీస్ ఎవరెవరు? లెస్సీ తెలుసు కదా. సో లెస్సార్ ఎవరు అవ్వచ్చు అంటే ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక సహకార సంఘం, కోఆపరేటివ్ సొసైటీ అవ్వచ్చు, భాగస్వామ్య వ్యాపారం అవ్వచ్చు, an individual in manufacturing company or allied activities. ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా లీజ్కి ఇవ్వచ్చు, కోఆపరేటివ్ సొసైటీ అయినా ఎక్విప్మెంట్ని లీజ్కి ఇవ్వచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ అన్నా లీజ్కి ఇవ్వచ్చు. సో అలా ఒక ఎక్విప్మెంట్కి లీజ్కి ఇచ్చేటటువంటి పర్సన్ని మనం లెస్సార్ అని అంటున్నాం అనమాట. ఓకేనా. సో అది కంపెనీ అయినా, సహకార సంఘం అయినా, దేన్నైనా మనం లెస్సార్ అని పిలుస్తాం. లెస్సీ అంటే ఎవరంటే ఎవరైతే లెస్సార్ లీజ్కి ఇస్తున్నాడో, ఏదైతే వస్తువు లీజ్కి ఇస్తున్నాడో దాన్ని యూజ్ చేసుకునేటటువంటి వ్యక్తిని మనం లెస్సీ అని పిలుస్తాం. అతను డాక్టర్ కూడా అవ్వచ్చు అనమాట. సో డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా ఎనీ అదర్ స్పెషలిస్ట్ అనమాట. ఎవరైతే కాస్ట్లీ ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రాక్టీస్కి, వాళ్ళ ప్రొఫెషన్ని ప్రాక్టీస్ చేయడం కోసం కాస్ట్లీ ఎక్విప్మెంట్ని ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళని మనం లెస్సీగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇందులో రకరకాల టైప్స్ ఆఫ్ లీజెస్ ఉంటాయన్నమాట. ఫైనాన్షియల్ లీజ్, ఆపరేటింగ్ లీజ్, లెవరేజ్ లీజ్, సేల్ అండ్ లీజ్ బ్యాక్ అండ్ క్రాస్ బార్డర్ లీజ్.